హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్. వెల్కమ్ టు తెలుగు రైడర్ ఛానల్. చాలామంది కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఒక 90% పీపుల్స్, ఖచ్చితంగా నేను గ్యారంటీగా చెప్తా, 90% పీపుల్స్ ఈ క్లచ్, బ్రేకు, యాక్సిలేటర్ తాలూకు లెగ్ పొజిషన్ ఎలా ఉండాలనేది చాలామందికి తెలియట్లేదు. లెర్నర్స్, పర్టికులర్లీ లెర్నర్స్ గురించి చెప్పాలనుకుంటే ఇలా ట్రై చేస్తారు. బ్రేకు, యాక్సిలేటర్ లేదా బ్రేకు, క్లచ్ ఇలా ఉంటుంది. లేదు అనుకుంటే యాక్సిలేటర్ నుంచి ఇలా మళ్ళీ బ్రేక్ మీదకి జంప్ అవ్వడం చేస్తారు. ఇలా కూడా చేయకూడదు. అలాగే యాక్సిలేటర్ నుంచి బ్రేక్కి జంప్ చేయడానికి చూస్తారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ కాలు తాలూకు మడం పట్టేస్తుంది. యాక్సిలేటర్ నుంచి బ్రేక్కి జంప్ అవ్వడం అనేది కొంచెం క్రిటికల్ పొజిషన్లో ఉంటుంది. ఇక్కడ సపోర్టింగ్ ఉండదు. సో యాక్చువల్లీ దీని అసలు పొజిషన్ ఏంటంటే బ్రేక్ దగ్గర ఉంచాలి కాలు, యాక్సిలేటర్ పైకి జంప్ చేయాలి ఈ విధంగా. అలాగే కాలు మొత్తం తీసి ఇలా పెట్టకూడదు. ఇలా కాకుండా బ్రేక్ దగ్గర స్టాండర్డ్గా లెగ్ అనేది ఉంచి ఇలా యాక్సిలేటర్ మీదకి మనం మార్చుకుంటే కాలు చాలా ఫ్రీగా తిరుగుతుంది, కంఫర్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీ దగ్గర కారు కానీ ఉంటే ఒక్కసారి చెక్ చేయండి. బ్రేక్ దగ్గర కాలు పెట్టి యాక్సిలేటర్ మీదకి ఇలా మార్చుకుంటూ ఉండండి. చాలా కంఫర్ట్గా ఉంటుంది. కొందరిని చూసాను నేను, యాక్సిలేటర్ దగ్గర ఉంచుతారు, బ్రేక్ దగ్గర మార్చడానికి ఎలా ఉంటుంది, అక్కడ మడం దగ్గర లాక్ అవుతుంది. ఇక్కడ మనకు కంఫర్ట్గా ఉండదు. లేదు అనుకుంటే ఇలా యాక్సిలేటర్ నుంచి డైరెక్ట్గా బ్రేక్ మీదకి ఇలా చేస్తారు. ఇది కూడా కరెక్ట్ వే కాదు. లెఫ్ట్ లెగ్ అనేది పర్టికులర్గా క్లచ్కి యూజ్ చేసి, రైట్ లెగ్ అనేది బ్రేక్ దగ్గర ఫిక్స్డ్గా ఉంచి యాక్సిలేటర్ మీదకి షిఫ్ట్ చేస్తూ ఉండాలి ఈ విధంగా. అలా చేసినప్పుడే మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది డ్రైవింగ్ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ట్యాప్ చేయండి.